యూజీసీ నెట్ సంబంధించిన పేపర్ 1కి సంబంధించిన ఐసీటీ సంబంధించిన దాంట్లో హెచ్టిటిపి గురించి తెలుసుకున్నాం. హెచ్టిటిపి, హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్ ఈ మూడిటి గురించి మనం తెలుసుకున్నాం. ఈ హెచ్టిటిపి అంటే ఏంటి, ఎస్హెచ్టిపిపి అంటే ఏంటి, హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి, వీటి గురించి మధ్య తేడా ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈ ఫస్ట్ పేపర్కి సంబంధించిన దాంట్లో ఈ ఐసిటి దాంట్లో దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు అనమాట. అయితే హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇది అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ ఫర్ కమ్యూనికేట్ బిట్వీన్ వెబ్ బ్రౌజర్ అండ్ వెబ్ సర్వర్. అంటే మనకి ఈ వెబ్సైట్లో మన వెబ్ బ్రౌజర్ ఉంటుంది కదా, మన క్రోమ్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, లేదా ఫైర్ ఫాక్స్ కానీ, లేకపోతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, దాని నుంచి మనం ట్రాన్స్ఫర్ అంటే నెట్ సెర్చ్ చేసేప్పుడు ఈ వెబ్ సర్వర్ నుంచి మనకు డేటా వస్తుంది. ఈ రెండింటి మధ్యన కమ్యూనికేట్ చేయడానికి ఈ ప్రోటోకాల్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ దీన్ని కమ్యూనికేట్ చేస్తుంది. రెండింటి మధ్యన కమ్యూనికేషన్ చేస్తుంది అన్నమాట ఈ హెచ్టిటిపి. మనం ఎక్కడైనా చూస్తాం కదా, ఏ అడ్రస్కైనా ఫస్ట్ హెచ్టిటిపి / అని కోలన్ పెట్టి / అని www అని అడ్రస్ ఇస్తాం అనమాట. ఈ హెచ్టిటిపి అనేది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఇది రిక్వెస్ట్ చేస్తుంది సర్వర్ని. ఈ బ్రౌజర్ ద్వారా మనం సెట్ చేసిన URL అడ్రస్ని రిక్వెస్ట్ చేస్తుంది ఈ వెబ్ సర్వర్ నుంచి మనకు డేటా వస్తుంది. అలాగే ఇది హెచ్టిటిపి అంటారు అనమాట. దీన్ని ఫస్ట్ టిమ్ బెర్నర్లీ అనే అతను ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుంది 1989లో దీని హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. అయితే దీంట్లో ఇనిషియల్గా దీంట్లో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనకి ఫస్ట్ దీంట్లో కొన్ని మెథడ్స్ అంటారు అనమాట. మెథడ్స్ అంటే వెర్బ్స్ అంటారు, మెథడ్స్ అంటారు. అవి ఏంటంటే మనం ఫస్ట్ గెట్ మెథడ్ అనేది ఓన్లీ గెట్ మెథడ్ అంటే మనకి మనం రిక్వెస్ట్ చేసాం అనుకో, మనకి డేటా వస్తుంది, అదే గెట్ మెథడ్. పోస్ట్ మెథడ్ అంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసి నెట్లో సబ్మిట్ చేస్తాం కదా, అది పోస్ట్ అంటే డేటా మన సర్వర్కి వెళ్తుంది, అది పోస్ట్ మెథడ్. ఫస్ట్ ఓన్లీ రిక్వెస్ట్ చేసి వెబ్ పేజెస్ని మనం రిక్వెస్ట్ చేసుకునేదానికి గెట్ మెథడ్ అనేది. తర్వాత పోస్ట్ మెథడ్ వచ్చింది అనమాట. అలాగే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఆప్షన్స్ అని, డిలీట్ అని, ఇట్లాంటి మెథడ్స్ హెడ్ అని, ఇటని రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఈ ప్రధాన మెథడ్స్ని వెబ్స్ అని కూడా అంటారు అనమాట. అయితే ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ని ఇది ప్లెయిన్ టెక్స్ట్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీ ఉండదు అనమాట. ఎందుకంటే దాని నుంచి మధ్యలో ఎవరైనా హ్యాక్ చేయొచ్చు అనమాట. అందుకని తర్వాత కాలంలో సెక్యూర్డ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ వచ్చింది అనమాట, ఎస్హెచ్టిటిపి. అంటే తర్వాత కాలంలో హెచ్టిటిపిఎస్ వచ్చింది. హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనేది వచ్చింది అనమాట, హెచ్టిటిపిఎస్. మనం కొన్నిటికి మనకి క్రోమ్ బ్రౌజర్ కానీ కొన్ని బ్రౌజర్స్ మనకి చూపిస్తుంటాయి. ఫస్ట్లో ఏంటంటే మనకి సైట్ పట్టగానే నాట్ సెక్యూర్డ్ అని వస్తుంది అనమాట. అంటే అది ఓన్లీ హెచ్టిటిపి మీదే వస్తుంది అనే దాని మీదే హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్ మీదే వస్తుంది. అంటే సెక్యూర్డ్ ప్రోటోకాల్ మీద లేదని ఆ హెచ్టిటిపిఎస్ ://www అని మనం ఆ అడ్రస్ ఇచ్చినప్పుడు దానికి సెక్యూర్డ్ ఉంది. అందుకని అక్కడ మనకి ఇట్లాంటి బ్రౌజర్లో చూపిస్తుంటారు నాట్ సెక్యూర్డ్, అంటే ఆ సైట్ నాట్ సెక్యూర్డ్ అని. అందుకని ఏంటంటే ఈ సెక్యూర్డ్ ప్రోటోకాల్కి దీనికి తేడా ఏంటంటే, సెక్యూర్డ్ ప్రోటోకాల్ ఏంటంటే ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ మీద రన్ చేస్తుంది. ఇందాక ఏంటంటే అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది. ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ అనమాట. ఏంటంటే మనం డేటా రిక్వెస్ట్ చేయడం కానీ, మన డేటాని రిక్వెస్ట్ చేయడం కానీ, పోస్ట్ చేయడం కానీ ఏం చేసినా ఆ డేటా ట్రాన్స్మిషన్ అంటే మన వెబ్ బ్రౌజర్ నుంచి మన సిస్టమ్ నుంచి వెబ్ సర్వర్కి, వెబ్ సర్వర్ నుంచి మనకి మధ్యలో కమ్యూనికేట్ చేసినప్పుడు అది ఎన్క్రిప్ట్ అవుతుంది. అంటే డీకోడింగ్ అవుతుంది. డీకోడింగ్ అయ్యి మళ్ళీ అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చే డీకోడింగ్ మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్. అంటే ఆ మధ్యలో ఆ ఎన్క్రిప్ట్ అవుతుంది అనమాట. ఎన్క్రిప్ట్ అయినప్పుడు ఎవరు హ్యాక్ చేయడానికి డేటా ఉండదన్నమాట, ఛాన్సెస్ ఉండదు. అందుకని మామూలు ప్లెయిన్ టెక్స్ట్ అనుకోవాలి ఎక్కడైనా డేటా తెచ్చు. ఎందుకంటే ఇప్పుడు కామర్స్ సైట్స్ కానీ, లేకపోతే అకౌంట్స్ సంబంధించిన బ్యాంకులు కానీ, మన పాస్వర్డ్స్ కానీ, పర్సనల్ డీటెయిల్స్ కానీ, అట్లాంటివన్నీ మనం జాగ్రత్తగా చేయాలన్నమాట. అట్లాంటివన్నిటికీ ఇది ఎన్క్రిప్ట్ చేస్తుంది అనమాట, కనిపించకుండా చేస్తుంది అనమాట. అది వేరే కోర్సులో పంపిస్తుంది.
అందుకని హెచ్టిపిపిఎస్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ అయింది. ఎక్కువ సైట్స్ హెచ్టిపిపిఎస్ యూజ్ చేస్తారనమాట. ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ అని చెప్పి ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్. దాని ప్రీవియస్గా వచ్చేసి వీళ్ళు సెక్యూర్డ్ సాకెట్ లేయర్ కింద యూజ్ చేస్తారు. అది డెవలప్ అయిన తర్వాత కాలంలో ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ కింద యూజ్ చేస్తున్నారు. ఆ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ దీన్ని యూజ్ చేస్తుంది అనమాట. ఆ ప్రోటోకాల్ ఈ హెచ్టిపిపిఎస్ని యూజ్ చేస్తుంది. అలాగే ఎస్హెచ్టిపిపి ఉంది. ఎస్హెచ్టిపిపి ఇది వచ్చి సెక్యూర్డ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది వచ్చేసి ఓన్లీ ఆల్టర్నేటివ్ దేనికి, హెచ్టిపిపిఎస్కి ఆల్టర్నేట్ వచ్చేసి ఎస్హెచ్టిపిపి. ఎస్హెచ్టిటిపి వచ్చేసి దేనికి ఆల్టర్నేటివ్ అంటే హెచ్టిపిపిఎస్కి ఆల్టర్నేటివ్ అనమాట. ఇది ఆల్టర్నేటివ్ ప్రోటోకాల్. ఇది అంటే వెబ్ బ్రౌజర్కి వెబ్ సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ చేయడానికి ఆల్టర్నేటివ్ ప్రోటోకాల్ ఇది వచ్చేసి దీన్ని రెస్కర్లా అండ్ షిఫ్ట్మ్యాన్ వీళ్ళిద్దరూ దీన్ని 1999లో దీన్ని డెవలప్ చేశారు అనమాట. వాళ్ళిద్దరూ డెవలప్ చేస్తారు. ఇది ఆల్టర్నేటివ్ హెచ్టిపిఎస్కి ఎస్హెచ్టిపి అనేది ఆల్టర్నేటివ్ అనమాట. ఈ రెండు సెక్యూర్డ్ రెండు ట్రాన్స్పోర్ట్ లైన్నే యూజ్ చేస్తారు అనమాట. ప్లెయిన్ హెచ్టిపిపి వచ్చేసి మామూలు అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ మీద పోతుంది. ఈ రెండు వచ్చేసి ఆ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ మీద కమ్యూనికేట్ అవుతాయి అన్నమాట. ఈ రెండు సెక్యూరిటీ అన్నమాట. హెచ్టిపిఎస్ కానీ ఎస్హెచ్టిపిపి కానీ ఈ రెండు సెక్యూరిటీ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ అన్నమాట. ఈ ఎర్లీగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ నెట్స్కేప్ వాళ్ళు కానీ వాళ్ళందరూ వచ్చేసి మన హెచ్టిపిపిఎస్ని ప్రిఫర్ చేస్తారు. మామూలుగా డిఫాక్టో స్టాండర్డ్ ఉన్నాయి కదా, డిఫాక్టో స్టాండర్డ్ వచ్చి హెచ్టిపిఎస్ని డిఫాక్టో స్టాండర్డ్ కింద కన్సిడర్ చేస్తారు అన్నమాట. సో హెచ్టిపి స్టేటస్ కోడ్స్ ఉంటాయి. హెచ్టిపి స్టేటస్ కోడ్ మీకు ఐడియా ఉంటుంది. ఆ స్టేటస్ కోడ్స్ మనకి మామూలుగా 200 వచ్చేసి మనం సక్సెస్ఫుల్గా అంటే మనం ఒకటి సెట్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా రిట్రీవల్ అయింది అనుకోండి, అది వచ్చేసి 200 స్టేటస్ కోడ్ అంటారు. మనకు జనరల్గా మనం సెట్ 404 మనకి చాలా సైట్ రానప్పుడు 404 అంటే ఫైల్ నాట్ ఫైండ్ అని, ఫైల్ నాట్ ఫైండ్ అంటే ఆ ఫైల్ని మన సర్వర్లో ఫైండ్ చేయలేదని. అంటే మనం అక్కడ మనకి నెట్ వీక్గా ఉన్నా కానీ లేకపోతే సర్వర్లో ఆ డేటా లేకపోయినా యాక్సెస్ సరిగ్గా లేకపోయినప్పుడు 404 ఎర్రర్ వస్తుంటుంది అనమాట. అది స్టేటస్ కోడ్ అనమాట. హెచ్టిపి స్టేటస్ కోడ్స్ అంటారు. డిఫరెంట్ స్టేటస్ కోడ్స్ ఉంటాయి. ఇవి మనకి సక్సెస్ఫుల్గా అయితే 200 అవుతుంది. మనకి ఫైల్ నాట్ ఫౌండ్ అని ఇచ్చినప్పుడు 404 అనమాట. దాన్ని స్టేటస్ కోడ్ అంటారు. హెచ్టిపి స్టేటస్ కోడ్స్ అంటారు అనమాట. ఇది హెచ్టిపి ఈ ప్రోటోకాల్ ఆల్రెడీ టీసీపీ ఐపీ ఉంటుంది కదా. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని టీసీపీ ఐపీ దాని మీద బిల్డ్ అయ్యి ఇది ఉంటుంది అన్నమాట. ఈ ప్రోటోకాల్ హెచ్టిపిపి ప్రోటోకాల్ వచ్చేసి ఆల్రెడీ టీసీపీ ఐపీ ప్రోటోకాల్ మీద బిల్డ్ అయ్యి ఉంటుంది అన్నమాట. అది ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నమాట. అది మన ఎంటైర్ వెబ్లో ఆ ప్రోటోకాల్ ఉంటుంది. అది ఆ ప్రోటోకాల్ మీద బిల్డ్ అయ్యి ఈ హెచ్టిపిపి ఉంటుంది అన్నమాట. ఇది హెచ్టిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది మనకి వెబ్ బ్రౌజర్లో మనం ఇంటర్నెట్లో మన సిస్టమ్ నుంచి మనం సెట్ చేసినప్పుడు మనం వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాం. దాంట్లో పైన యూఆర్ఎల్ అడ్రస్ దగ్గర కొట్టేప్పుడు ఫస్ట్ ప్రిఫిక్స్గా మనకి హెచ్టిపిపి అని వస్తుంది. దాని తర్వాత // అని వచ్చేసి తర్వాత మన డొమైన్ నేమ్ అడ్రస్ వస్తుంది. అడ్రస్ కొడతాం మనం ఏ సైట్కి వెళ్ళాలి సైట్కి. అలాగే హెచ్టిపిపిఎస్ అంటాం, లేకపోతే ఎస్హెచ్టిపిపి అంటాం. ఇవన్నీ వచ్చేసి ఆ ప్రిఫిక్స్గా మనం యూజ్ చేస్తాం అన్నమాట. దాంట్లో సైట్లో మనం ప్రిఫిక్స్గా యూజ్ చేసి తర్వాత మనం డొమైన్ నేమ్ అడ్రస్ ఇస్తాం అన్నమాట. ఇది ఆ వెబ్ బ్రౌజర్ నుంచి వెబ్ సర్వర్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తుంది. హెచ్టిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ రిక్వెస్ట్ వెబ్ సర్వర్కి వస్తుంది. వెబ్ సర్వర్ నుంచి మనకి డేటా మన సిస్టమ్కి వస్తుంది. అలాగే మన సిస్టమ్ నుంచి డేటాని ట్రాన్స్ఫర్ అక్కడికి వస్తుంది. ఇది బిట్వీన్ ఈ రెండింటి మధ్యన కమ్యూనికేట్ చేస్తుంది అనమాట ఈ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది దీని గురించి డీటెయిల్ బ్రీఫ్గా దీని గురించి ఇది తెలుసుకున్నాం. ఇది కొన్నిసార్లు దీని గురించి కొన్ని క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి బ్రీఫ్గా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.